Garuda Express, an international courier service. ఎన్టీఆర్ అక్కినేని మధ్య జరిగిన యుద్ధంలో పాపం గుమ్మడి గారు బలయ్యారట. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మొదటి చిత్రంలో నటించే సమయంలో చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు నటుడు నాగయ్య కార్యాలయంలోని ఒక రూములో నివసించారట గుమ్మడి. ఆ తరువాత తన మకామును హోటల్ రూమ్ కు మార్చాడు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న హోటల్ రూములో సంగీత దర్శకుడు టీవీ రాజుతో కలిసి ఉన్న ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త సన్నిహితంగా మారి అది రామారావు స్వంత చిత్రంలో వేషం ఇచ్చే వరకు వెళ్ళింది. ఎన్టీ రామారావు ఇచ్చిన అవకాశం గుమ్మడి వెంకటేశ్వరరావు జీవితాన్ని మలుపు తిప్పింది, చిత్రసీమలో కొనసాగేలా చేసింది. ఆ సమయంలో ఆయనకి ఎన్టీ రామారావు కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్టీ రామారావుల మధ్య చెలరేగిన ఓ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది, తీవ్ర రూపం దాల్చింది. అయితే పాపం గుమ్మడి గారు ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లో అధికంగా నటిస్తున్నారు. కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా ఎన్టీ రామారావు ఆయనను అక్కినేనికి కావలసిన మనిషిగా భావించారు. దాంతో గుమ్మడి వెంకటేశ్వరరావు ఎన్టీ రామారావుల మధ్య దూరం అధికమైంది. ఈ విషయం గుమ్మడి మనసును మరింత కలిచివేసింది. ఎన్టీ రామారావుతో తన సాన్నిహిత్యాన్ని మరచిపోకపోవడమే అందుకు కారణం. గుమ్మడి కుమార్తె వివాహానికి సైతం ఎన్టీ రామారావు హాజరు కాకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇందుకు తాను ఎంతో బాధపడినట్లు గుమ్మడి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాలగతిలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావుల మధ్య విభేదాలు తొలగిపోయాయి. పరస్పరం జరిగినవి తెలుసుకున్నారు. జరిగిన దాంట్లో గుమ్మడి ప్రమేయం ఏమీ లేదని అర్థమై ఎన్టీ రామారావు తిరిగి గుమ్మడికి దగ్గరయ్యారు. అలా గుమ్మడి మనసు కుదుట పడిందట. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.